Guys, welcome everybody. It's Nagraj. I'm back again with a new video. So I hope you people are good and awesome. So that's the vlog of the day. And after a long time, and it's been almost 50 days అయితే అవుతుందన్నమాట మన యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ చేయక మన ఛానల్లో వీడియోస్ ఎందుకు రాలేదనంటే యాక్చువల్లీ మనకు వచ్చేసి ఒక స్మాల్ యాక్సిడెంట్ అయితే అయిందన్నమాట. యాక్సిడెంట్ అయింది అండ్ అంటే దెబ్బలు తగిలినాయి అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే అలాగే మన బైక్ ఎక్కి అండ్ మోటో వ్లాగింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్దాం. సో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. అండ్ మన బండి మీద ఇలా మోటో వ్లాగ్ చేయక ఆల్మోస్ట్ 50 డేస్ అవుతుంది. అండ్ దాని ముందు కూడా మన మైక్ ఖరాబ్ అయి ఉండే. సో దానివల్ల కూడా మనైతే మోటో వ్లాగింగ్ అయితే చేయలేదు. మనకైతే కొత్త మైక్ వచ్చేసింది కదా. అండ్ ఇప్పుడైతే మోటో వ్లాగింగ్ అయితే చేస్తున్నాం. పోచారు ఇట్లా ఇక్కడ నుంచి హైవే వస్తుంది, మన మెడల్ కూడా వెళ్ళే హైవే ఉంటుంది కదా, పానగల్ అటాచ్. సో ఆ హైవే అయితే వస్తుంది. ఇలా మన బండి మీద వ్లాగ్ చేయక ఎన్ని డేస్ అవుతుందో. యాక్చువల్లీ దీనికి ముందు అంటే యాక్సిడెంట్ ముందు వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. లైక్ కుమ్మమ్మలో అయితే వెళ్ళి అయితే వచ్చినాం. అండ్ నేను లడ్డు గారు అండ్ అమ్మ. సో ఆ వీడియో మొత్తం అయిపోయింది వీడియోస్. సో ఎడిటింగ్ అంటే ఫస్ట్ డే వ్లాగ్ అయితే అయిపోయింది మొత్తం. అది అప్లోడ్ చేద్దామనే టైంకి మనం అయితే కింద అయితే పడ్డాం. సో అసలు ఎలా జరిగింది ఏంటంటే మార్చ్ 14th అయితే మనకైతే యాక్సిడెంట్ అయితే అయింది. లైక్ దేనికి గుద్దుకోలేదు. లైక్ డాగ్ ఉంటుంది కదా, నైట్ టైంలో డాగ్ సడన్గా బయటికి వచ్చేసి అంటే టర్నింగ్ దగ్గర అనమాట. డాగ్స్ ఉంటాయి, చాలా గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి. బట్ అందులో సమ్ ఆఫ్ వన్ డాగ్ అనుకోండి, ఒకటైతే సడన్గా బయటకు వచ్చేసింది. నియర్లీ వీఆర్ ఇన్ 60-65 ఉంటాము. సో నైట్ టైం కదా, యాక్చువల్లీ హోలీ పండుగ రోజు అనమాట మేమైతే కింద పడింది. అండ్ నేను సత్యగాడు అయితే ఉన్నాం వెనకాల. సో లోకేన్ బర్త్డే రోజు మనం అయితే కింద అయితే పడ్డాం. సో ఎట్లా అంటే ఆ రోజు మొత్తం హోలీ కదా, మొత్తం అసలు హోలీ ఆడాలని ఇంట్రెస్ట్ నాకు లేదు, ఎవరికి లేదు మన గ్యాంగ్లో. అంటే లోకేన్ బర్త్డే కాబట్టి వాడు ఫ్రెండ్స్ మీట్ అవ్వడానికి వెళ్ళింది. అండ్ అప్పుడైతే వాడికి అయితే హోలీ అయితే అయిపోయింది. మేము దూరంగా ఉండి లైక్ వాళ్ళ దగ్గర వెళ్ళకుండా అట్లనే దూరంగా అయితే ఉండి వెళ్ళిపోయినాం. ఆ తర్వాత మేము కూడా అయితే ఏం ఆడలేదన్నమాట. మనమైతే మా ఊరికైతే వెళ్ళిపోయినాం అనమాట హోలీకి. సో చిన్న వర్క్ ఉండి అక్కడికైతే వెళ్ళినాం. ఫ్యూయల్ ఫిల్అప్ చేసుకున్నాం. ఫ్యూయల్ కూడా లేదు, లోకేన్గా తీసుకెళ్ళారు. మేము వెళ్ళినాం. అప్పుడు వెళ్ళి అక్కడ కేక్ కట్ చేయించి నైట్కి అట్లనే కొద్దిసేపు అలా తిరిగి ఇక మళ్ళీ ఇక నైట్ టైం దాబాకాని వెళ్ళినాం అనమాట. సో దాబాకాని వెళ్ళి వస్తున్నాం. దాబాకి అక్కడికి వెళ్తే అక్కడ క్లోజ్ ఉంది. సో డ్యూ టు ఎందుకు క్లోజ్ ఉందో అని అంటే అక్కడికి హాలిడే అండి ఆ రోజు. సో అందుకనే క్లోజ్ ఉంది. ఇంటికి రిటర్న్ వచ్చేస్తున్నాం. అంటే 5 minutes అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఆ మూమెంట్లో మన ఇంటి దగ్గరనే అనమాట, టర్నింగ్ దగ్గర అయితే ఉంటుంది డాగ్స్. సో ఒక 5 minutes అయితే ఇంట్లో పడేటోళ్ళం. ఇక ఇట్లనే ఒక 60-65 ఉన్నాం. చాలా సడన్గా బయటకు ఉరికొచ్చింది ఇక డాగ్. బ్రేక్ కొట్టి యాక్టివేట్ అయ్యే లోపే ABS గుద్దేసినాం అనమాట. సో గుద్దగానే ఇక కింద పడిపోయి బైక్ అంతా రైట్ సైడ్ అయితే పడిపోయింది. అండ్ రైట్ సైడ్ పడిపోయి మొత్తం రాసుకుంటే వెళ్ళింది. అండ్ నేను సత్యగాడు కూడా కింద పడ్డాం. మాకు దెబ్బలు తగిలే నేను చెప్తా. లైక్ మనకు గేర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాయిస్ మన బైక్స్ మీద డ్రైవ్ చేస్తుండే. సో నాకైతే ఆ రోజే తెలిసింది ఎందుకంత ఇంపార్టెంట్ అనేది. సో ఐ టెల్ యూ. సో మన బండి డ్యామేజ్ అయింది. అండ్ అలాగే మనకు వచ్చేసి చేతులకు అండ్ వాటికి దెబ్బలు తగిలినాయి బాగా. ఆల్మోస్ట్ 15 days అయితే 15 days నుంచి ఇంట్లో నుంచి బయటికి రాలేదు. సో అంతా అలా తగిలినాయి అనమాట. లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో అక్కడ ఇంకా తగిలింది. ఇంకా అది తగ్గలేదు. అంటే హ్యాండ్స్కి అంతా రికవర్ ఉంది, కొద్దిగా స్కిన్ వస్తుంది అనమాట ఇప్పుడిప్పుడే. అండ్ ఎల్బో ఒకటే బాగా పెయిన్ అంటే తగ్గింది అనుకోండి, ఇంకా కొద్దిగా లైట్గా అయితే ఉంది దెబ్బ. ఇంకా అది కూడా క్యూర్ అయిపోతుంది విత్ ఇన్ 2 daysలో. కింద పడిపోవడం వల్ల వీడియోస్ షూట్ చేయలేక అండ్ ఎడిట్ కుమ్మమేళ వీడియోస్ ఉన్నాయి కదా, సో అవి పెడదాం అనుకునే టైంలోనే కింద పడిపోయినాం మనమైతే. సో అందుకనే ఇక పెట్టలేకపోయినాం మనమైతే. స్మాల్ పుల్లి బాయ్స్ లేదా బైక్ బ్రేకింగ్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది బాస్. ఈ బండిలో అయితే క్రేజీ ఉంటుంది బ్రేకింగ్ అయితే. ఇలా వెళ్తుంటే హెల్మెట్ వేసుకోండి, ఇంత బాగుందో నిజంగా చెప్పాలంటే. లైక్ ఒక లాంగ్ డ్రైవ్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ మంత్. ఐ మీన్ నా బర్త్డేకి అయితే ఒక లాంగ్ డ్రైవ్ అయితే వెళ్తున్నాం. ఐడియా ఎంతవరకు క్లియర్ వస్తుందో కూడా తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మైక్ అయితే యూజ్ చేస్తున్నా. ఐడియా ఎంత క్లారిటీ ఉందో కూడా తెలీదు. కార్ యాక్సిడెంట్ బాయ్స్. వ్రాగనర్ మా బండికి ఏమేమి పార్ట్స్ డ్యామేజ్ అయినాయి అండ్ మనకు వచ్చేసి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి. అండ్ ఐ విల్ షో యూ దట్. ఒక దగ్గర తాగుదాం క్లియర్గా. అండ్ ఇంకా కొద్దిగా రిపేర్ ఉంది మన బండి అయితే. ఐ మీన్ కొద్దిగా ఫ్యూ ఆఫ్ ఈ హ్యాండిల్ బెండ్ ఉంటుంది లైట్గా రైట్ సైడ్ ఇట్లా కొద్దిగా ముందుకు. అంటే రైట్ సైడ్ మొత్తం పడి
ఇలా ముందుకు వెళ్ళిపోయింది కదా బండి. సో దాని ద్వారా ఇది లైట్ ఇటు బెండ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రైట్ ప్లాన్ చేస్తున్నాం కదా. సో అప్పట్లో మనం వచ్చేసి కొత్త హ్యాండిల్ అయితే వేయించేద్దాం. అండ్ హెడ్ లైట్ ఇటా పోయింది. సో దాన్ని అయితే ప్లాన్ చేస్తున్నాం హెడ్ లైట్ ఇటా కొత్తది వేయించడానికి. ఇక్కడ బ్రో నీడ ఇక్కడ ఆగుదామా? సరే ఇక్కడ ఆగుదాం బాయ్స్, అంత దూరం ఏం పోతాం మళ్ళీ పైకి. ఇక్కడ కొద్దిగా నీడ ఉంది. ఓకే ఇది చాలు మనకు మన బండి వరకు. వాట్ యు గైస్ విల్ సీ దిస్ ఇస్ బైక్. చూస్తున్నా కదా ఆల్మోస్ట్ చాలా డేస్ అయింది దీని మీద మోటార్ లాక్ చేసి. సో ఏమేమి డ్యామేజ్ అయినాయి అంటే లైక్ బండి మొత్తం ఉంది కదా ఇలా ఎంత రైట్ సైడ్ ఫాల్ అయ్యి అలా ముందుకు వెళ్ళిపోయింది పడుకుంటూ. అండ్ ఇది వచ్చేసి హ్యాండిల్ బెండ్ అని చెప్పాను కదా. అండ్ హ్యాండిల్ పొజిషన్ ఎలా ఉంది చూడండి. రబ్బర్ చేంజ్ చేయాలి. అండ్ హ్యాండిల్ ఇది కూడా చేంజ్ చేయాలి. హ్యాండిల్ యాక్చువల్లీ బ్రేక్ అనమాట వేరేది కొత్తది ముందు బ్రేక్ది. ఇదంతా ఇది కూడా ఇరిగిపోయింది. అండ్ రైట్ సైడ్ పడిపోవడం వల్ల ఈ పార్ట్ ఉంది కదా. సో ఈ పార్ట్ కూడా అయితే బ్రేక్ అయిపోయింది. అండ్ ఈ పార్ట్ వచ్చేసి కొత్తది. అండ్ రాడ్ కూడా ఇది మొత్తం ఇక్కడికి వచ్చేసింది బెండ్ అయిపోయి ఒప్పిస్తుంది అనుకుంటా మీకైతే. ఇదంతా అటు బెండ్ అయ్యి అటు వచ్చేసింది. అండ్ ఇది చేయించాము. అంటే ఇంకా లైక్ ఇక్కడ పడి గిరకపోయింది. అండ్ ఇది ఆల్మోస్ట్ ఇండికేటర్ బాగానే దీనికి ఏం కాలేదు. ఇది ఆల్రెడీ లూజ్ ఉండే సో అది కూడా ఇరిగిపోయింది. అండ్ దీని మొత్తం చుట్టూ ఫ్రేమ్ ఉండే కదా ఇలా. సో అది కూడా ఇరిగిపోయింది. సో మొత్తానికి అయితే ఇవే అనమాట జరిగినాయి అయితే బండికి అయితే. అండ్ ప్యాక్ బ్రేక్ ఉంటుంది కదా ఇది. సో మాస్టర్ సిలిండర్లకి ఇందులోకి వెళ్ళి ఊసి వచ్చిందనమాట ఈ బ్రేక్ అయితే. అసలు అది ఎట్లా వచ్చిందో కూడా తెలియదు కానీ అయితే ఊసి వచ్చింది. అండ్ అలాగే మనకి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలి అనేది అంటే తగిలినప్పుడు తీసుకున్న పిక్స్ అయితే ఉన్నాయి. సో వీలైతే అవి కూడా తయారు చేస్తాను. అండ్ అవి వచ్చేసి బ్లడ్ ఉంటాయి అన్నమాట బాగా. సో ఇప్పుడైతే నార్మల్గా చూపిస్తాను మీకైతే. లైక్ నార్మల్గా ఇప్పుడు బ్లాక్ అంటే ఫ్రంట్ కెమెరా వెళ్తే కలుద్దాం మనమైతే. సో సీ ఇన్ ద ఫ్రంట్ కెమెరా. సో చెప్పాను కదా. సో ఇదే అనమాట ఎల్బో అయితే కింద పడిపోయి ఇట్లా రాసుకొని అయితే వెళ్ళినాం. అండ్ అదొకటి ఇప్పుడు ఎల్బో ఉంది కదా ఇది. అండ్ లైట్గా ఇక్కడ ఫింగర్కి ఇక్కడ స్కిన్ ఉండే అది మొత్తం పోయిందనమాట. అండ్ ఇప్పుడైతే వచ్చేసింది కవర్ అయిపోయింది. అండ్ మళ్ళీ అదొకటి లైక్ మళ్ళా ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ లైట్గా ఇంకోటి ఇక్కడ స్క్రాచ్. ఇదొకటి ఇవి రెండు అనమాట. ఇక్కడ ఓపిస్తుంది అనుకుంటా ఎండకు వస్తా కొద్దిగా రైట్. ఇవి రెండు. అండ్ దీనికి వచ్చేసి 2 సైడ్స్ అనమాట. హ్యాండ్ చూస్తున్నారు కదా ఇక్కడ సైడ్ ఒకటి అండ్ ఇక్కడ కూడా. ఇదైతే బెలూన్లా ఎంత ఉబ్బింది అనమాట. మొత్తం వాటర్ అయితే వచ్చేసి అందులోకి. అండ్ ఇదొకటి ఇదైతే మొత్తం అంటే కండ అంటారు కదా. సో కండ గిట్ట ఒప్పించింది. అండ్ ఇంకొకటి ఇదనమాట. సో అదైతే చిన్నప్పుడు పడింది ఇదైతే. అండ్ ఇది వచ్చేసి గీరుకోపోయింది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మన ఎల్బోకి మోకాలు అయితే ఉంటుంది కదా. సో మోకాలు చిప్పకి తగిలింది. అండ్ లైట్గా స్టమక్కి ఇక్కడ ఉంటుంది కదా. సో ఇక్కడ రాసుకోపోయింది అనమాట. సో అదైతే జరిగింది. మొత్తం నీట్గా వాష్ చేయించినాం. అండ్ మొన్న వచ్చేసి చాలా ఫస్ట్ సడన్ వర్షం అయితే వచ్చేసింది. చెప్పినా కదా మన బండి ఎప్పుడైతే కొంటామో కొన్న తర్వాత మనం వాష్ చేయించిన తెల్లారే వర్షం వస్తుంది ఏమంటారా? అంతేగా కడిన తెల్లారి వర్షం వస్తుంది. అది పరిస్థితి. మస్తు ఉండే కాదు నిజంగా. నీట్గా మస్తు అనిపించింది కొత్తగా. మళ్ళీ వర్షం వచ్చారు మొత్తం ఆగం స్మాష్. ఇంకా ఇక్కడ యూటర్న్ తీసుకొని అండ్ అవతల లైన్లోకి వచ్చాక అయితే మాట్లాడదాం ఇంకా. సో ఆ కాస్ట్ అవి చెప్పాలి కదా. కాస్ట్ ఎంత చెప్పలేదు కదా. అండ్ హ్యాండిల్ వచ్చేసి ఇంకా చేంజ్ చేయలేదు. ఇది వచ్చేసి 1100 to 1200 బిట్వీన్ ఉంటుంది. అండ్ హెడ్ వచ్చేసి 11,000 అయితే ఉంది. అండ్ అలాగే మనకు ఈ సైడ్ పార్ట్ ఉంది కదా. ఇది ఒక్క పార్ట్ జస్ట్ పైన ఒకటే ఒక్క పార్ట్ పోతే మనకు 1500 రూపీస్ అవుతుంది. అండ్ ఇంకా ఎల్ఈడి ఇండికేటర్ వచ్చేసి 600 ఒకటి. అంటే కేటీఎం బ్రాండ్ అయితే ఏదైనా ఒక్కటైతే 600. సో పేరు తీసుకోవాలంటే 1200. అండ్ ఇంకా రాడ్ బెండ్ అయ్యి అండ్ మళ్ళీ ఆ బ్రేక్ ఫిట్ చేసి అండ్ స్క్రాచ్ చేసిన కాడ పెయింట్ కొట్టించి అండ్ అవి రాడ్ అండ్ బ్యాక్ అది పెయింట్ కొట్టించి అండ్ బెండ్ తీపించడం కదా. సో వాటికి ఒక 600 to 700 అయితే అయిపోయింది. అండ్ ఇంకా పెద్దగా అయితే మళ్ళీ బ్రేక్ ఒకటి, బ్రేక్ ఒక 300. సో ఆల్మోస్ట్ మీకు షార్ట్ వీడియోలో ఉంటుంది అన్నమాట. బ్రేక్ ఇక్కడ పార్క్ చేసి పెడితే పడేసిండు బండి. బ్రేక్ మొత్తం బ్రేక్ మీద పడి ప్రెషర్ అంతా బెండ్ అయ్యి ఇరిగిపోయింది అదైతే. సో అదనమాట. సో మనకైతే ఇప్పుడైతే లాంగ్ డ్రైవ్ అయితే ఒకటైతే ప్లాన్ చేస్తున్నాం మనమైతే. ఇప్పుడు టెంపుల్కే ఒక హింట్ అయితే ఇస్తా తమిళనాడు సైడ్. సో ఏ టెంపుల్ అనుకుంటున్నారో గెస్ చేయండి. సో మన వీడియోకి రిలేటెడ్గానే ఉంటుంది అనమాట. అక్కడ వ్యాగనర్ చూడండి ఎలా అయిందో. సో నైట్ టైం రైడ్ చేసేటప్పుడు కొద్దిగా సేఫ్ డ్రైవ్ చేయండి. బైక్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కొద్దిగా గేర్ అయితే మస్ట్ ఇంపార్టెంట్. సో చూసారు కదా ఎగ్జాంపుల్ నేనే ఎలా దెబ్బలు తగిలినాయో.
సో నెగిటివ్గా చిన్న గేర్ అయితే ప్లాన్ చేస్తాను, అప్పర్ బాడీ కన్నా గేర్ అయితే ప్లాన్ చేస్తాం. సో మొత్తానికి అయితే అదనమాట మన వీడియో అప్డేట్ అయితే. సో మనకు యాక్సిడెంట్ కావడం వల్లనే ప్లీజ్ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టలేదు, ఎందుకు వీడియోస్ రావట్లేవు అనేసి. సో ఫైనల్గా ఇదనమాట జరిగింది అయితే. సో ఇక రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే మ్యాక్స్ ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఐ డెఫినెట్లీ మేక్ ట్రై టు గివ్ గుడ్ కంటెంట్. సో మీకైతే ఖచ్చితంగా గుడ్ కంటెంట్ అయితే ఇస్తా. సో మంచి మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాం. అండ్ ప్లానింగ్ ఫర్ లాంగ్ డ్రైవ్ అంటే ఆల్మోస్ట్ ఒక 1600 రైడ్ అనమాట బైక్ మీద. అండ్ పోయినసారి మనం కుంభమేళకు బైక్ మీద అంటే పోలేదు కదా, బస్సులో వెళ్ళాం మా ట్రావెల్స్ బస్సులో. సో దానివల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యామో మాకే తెలుసు. ఎందుకంటే మంచి మంచి సీనరీస్, మంచి మంచి లొకేషన్స్ ఆగకుండా చూడకుండా, అండ్ ఒక ఫుడ్ అంటే అక్కడ అమ్మ వచ్చింది కాబట్టి ఓకే కాంప్రమైజ్ అనుకోండి. సో ఇప్పుడైతే మేము అంతా మా స్క్వాడే కాబట్టి బైక్స్ మీద సో కూల్ అండ్ రిలాక్స్గా మనం అయితే రైడ్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేద్దాం. సో సూన్ మేము నెక్స్ట్ మంత్ 17th అలా ప్లాన్ చేస్తున్నాం, 17th నైట్ ప్లాన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 4-5 days ట్రిప్ అయితే అవుతుంది అనమాట సౌత్ రైడ్. సో అది. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ యాక్చువల్లీ డిడ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ యువర్ నాగరాజ్. సో గైస్ ఇక్కడతో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో విల్ సీ యూ గైస్ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై, టాటా, సీ యూ సూన్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.